అందరికీ ఇవాళ నా వీడియో వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ గురించి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదొక బొమ్మ ట్రైన్ అనమాట. సో ఇక్కడే షూటింగ్స్ అది చేస్తారు, ట్రైన్ సీన్స్ అవి. రామోజీ ఫిలిం సిటీ చాలా పెద్దది, ఎన్నో కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆబ్వియస్గా వాళ్ళు బస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బస్లోనే మనకు అన్నీ చూపిస్తూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అలా చూస్తుంటే, ఎందుకంటే అవన్నీ ఆర్టిఫిషియల్ సెట్స్. ఏదో ఒక మూవీలో చూస్తుంటాము, చాలా కలర్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా. ఏది చూసినా కూడా ఓకే, ఈ మూవీలో ఇది చూసాము, అది చూసాం కదా, ఇది ఆ మూవీలో ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. ఇది చూస్తున్నారు కదా, ఇది ప్యాలెస్ అనమాట. హిస్టారికల్ మూవీస్ ఏదైనా ఉందనుకోండి, అందులో ప్యాలెస్ సీన్స్ ఉంటాయి కదా, అవి కోట సీన్స్ అవి ఇక్కడ తీస్తారంట. ఇదైతే చిన్నప్పుడు మన మహాభారతం సీరియల్ చూసే ఉంటాం కదా, ఆ సెట్ అనమాట. చాలా బాగుంది అసలు డైరెక్ట్గా చూస్తే. అక్కడ తినడానికి కూడా ఫుడ్ కోర్ట్ అది ఉంటుంది. సో దానికి మనమే మనీ పే చేసుకోవాలి. రామోజీ ఫిలిం సిటీ టికెట్ ఏంటంటే, మనం తీసుకుంటే ఫుడ్ మాత్రం ఇంక్లూడ్ అవ్వదు, బట్ ట్రాన్స్పోర్ట్ అది అంతా బస్ వాళ్ళే చూసుకుంటారనమాట. అండ్ ఇక్కడ చూసే సెట్సే కాదు, ప్లేయింగ్ జోన్ కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు ఆడుకునేది ఉంటుంది, చిన్నపిల్లలు ఆడుకునేది కూడా ఉంటుంది. కొంచెం ఫన్ ఉంటుంది అనమాట. చూడడమే కాదు, కాస్త ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇవి కూడా మూవీలో సీన్స్కి యూజ్ చేస్తారంట. మనం కూడా అలా చూసి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎవరైతే షూటింగ్ జరిగే రోజు వెళ్తారో వాళ్ళు చాలా లక్కీ. సో అదంతా చూడొచ్చు మనం డైరెక్ట్గా. బట్ మేము వెళ్ళినప్పుడు ఏ షూటింగ్ అయితే జరగట్లేదు. అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా ఉంటాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. రకరకాల బర్డ్స్ పెట్టుంటారు. రామోజీ ఫిలిం సిటీకి అసలు హైలైట్ ఏదైనా ఉంది అంటే అది బాహుబలి సెట్. ఎంత బాగుంటుందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే. ఏ చూసినా కానీ అమ్మో ఇది ఆ సీన్లో, ఇది ఈ సీన్లో అనిపించేలా ఉంది. రానా గారి స్టాచ్యూ అయితే అసలు హైలైట్. నిజంగా చాలా పెద్దది అది. చూస్తున్నారు కదా అక్కడ మనుషులు ఎంత చిన్నగా ఉన్నారో. ఇదైతే చైనా సెట్ అంట. తర్వాత ఆర్టిఫిషియల్ ఏరోప్లేన్ ఇది. ఫ్లైట్ సీన్స్ అన్నీ ఇందులోనే చేస్తారంట. ఇది వెస్టర్న్ సిటీ అంటారంట. సో వెస్టర్న్, ఫారెన్, అబ్రాడ్లో సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే షూట్ చేస్తారు. నిజంగా ఏమో అక్కడికి వెళ్ళరు కొన్ని మూవీస్. అండ్ ఇది ఎవరో తెలుసు కదా, మన శివగామి చైర్. ఇది కొన్ని యుద్ధం చేసినప్పుడుది బండి అన్నీ ఉన్నాయి అక్కడ. ఇది మన ప్రభాస్ గారి చైర్. అండ్ రానా గారు కూడా కూర్చున్నారు అనుకోండి. ఇదిగోండి ఇది. అసలుకి హైలైట్ ఏంటో చెప్పనా, ప్రభాస్ గారు పార్ట్ 2లో ఎంట్రీ ఇచ్చిన రథం ఉంది చూసారా, అదిగోండి మా బుడ్డోడు కూడా లాగాడు ఆఖరికి. అది చూసినంత హెవీ ఏమి ఉండదు, అలా నిజంగా లాగలేము, అది చెక్కతో తయారు చేసింది అనమాట. అండ్ పార్ట్ 1లో శివలింగం ఎత్తుతారు కదా ప్రభాస్ గారు, ఇగో మా ప్రభాస్ కూడా ఎత్తాడు. బాగుంది, ఎందుకంటే అది వెయిట్లెస్ కదా, చెక్కది. వాళ్ళు ఎత్తచ్చు, మనం లేడీస్ ఎత్తలేం, కొంచెం వెయిటే ఉంటుంది. మన దేవసేన ఉన్న జైలు లాంటిది పుల్లలేరుకుంది కదా, అది ఆ సీన్ అక్కడే తీశారు. తర్వాత బాణాలు, 3 బాణాలు కలిపేస్తారు కదా హీరో హీరోయిన్, ఆ 2 బాణాలు అవే అంట. ఎటు చూసినా కానీ మనకి సినిమానే గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇంకా అదంతా మూవీ సిటీ కదా, అందుకే చాలా బాగుంది. ఇదిగో మినీ మ్యాప్ ప్యాలెస్ది. తర్వాత ఇక్కడ పెట్టిన స్టాచ్యూస్ అవన్నీ ఇక్కడే ఉంచేశారు, ఎందుకంటే మనం చూసి ఎంజాయ్ చేస్తామని. మా బుడ్డోడు ఎందుకు ఏడుస్తున్నాడంటే, అక్కడ ఆర్టిఫిషియల్ ఫైట్ చూపిస్తున్నారు, మూవీ సీన్ ఎలా చేస్తారు ఫైట్ సీన్స్ అనేది. సో అది చూసి వాడికి నచ్చలేదు, మాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా తీశారో అసలు అక్కడ. అండ్ ఎలా గన్ షూట్ చేస్తారు, ఆ ఆర్టిఫిషియల్ సౌండ్స్ ఎలా ఉంటాయి, మూవీలో ఫైట్స్ ఎలా ఉంటాయి, అదంతా చూపించారు. తర్వాత పిల్లలు ఎంజాయ్ చేసేవి కూడా ఉంటాయి. మీకు పిల్లమర్రాజు గుర్తున్నాడా, అతను ఇక్కడే ఉంటాడు, వెతుక్కోండి, వెళ్తే చూడొచ్చు. నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా ఎటు చూసినా కానీ అవన్నీ మూవీ సెట్సే, అసలు నిజంగా కట్టిన ఇల్లులు అయితే కాదు తెలుసా, అవన్నీ ఆర్టిఫిషియల్గా కట్టినవే. లోపల పైన మనుషులు ఉంటారు అనుకోవద్దు, ఎవ్వరూ ఉండరు, జస్ట్ మూవీ పర్పస్ కోసం బిల్డ్ చేసినవి అవన్నమాట. అదనమాట మన రామోజీ ఫిలిం సిటీ స్టోరీ. చాలా బాగుంటుంది. వీకెండ్స్ వెళ్తే ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు. అండ్ మనందరం బాగా ఎంజాయ్ చేస్తాం. అందరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి.